హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఇవాళ పులిహార చేస్తున్నానండి. ఇవాళ కార్తీక మాసం లాస్ట్ రోజు కదా, అందుకని తలా ఒక ఐటెం తెచ్చుకుందామని చెప్పి వండుకొని వెళ్ళి పాలు పొంగించుకొని అందరం తిందామని చెప్పి అనుకున్నాము. నేను పులిహార అయితే చేస్తున్నాను. చూడండి పులిహార ఎలా చేస్తున్నాను. ఇవన్నీ తాలింపు గింజలు, అవి పులిహారలోకి 2 కేజీ పులిహార అండి. ఫోన్ చేస్తున్నాడు బావా. చిన్న గ్లాసు ఆయిల్ పట్టింది. ముందు పచ్చిమిర్చి వేసాను, ఎండుమిర్చి. ఎప్పుడైనా పులిహారలోకి తాలింపు గింజలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. నేనైతే ఎక్కువగానే వేస్తాను. పోపు గింజలు ఎక్కువగా వేస్తే బాగుంటుంది పులిహారలో, నిండుగా కనిపిస్తే బాగుంటాయి. మేమైతే అందరం ఒక 20 మంది అనుకున్నాము. 20 మంది తలా ఒక ఐటెం. నేను పులిహార, ఇంకొకళ్ళు అట్లా అన్నము, రైస్, పెరుగు అన్నీ. పల్లీలు కూడా ఎక్కువ వేస్తాను. నాకు పల్లీలు బాగా ఎక్కువగా ఉంటే, పోపు గింజలు పులిహారలో పోపు గింజలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. తలా ఒక ఐటమ్స్ చేసుకొని వెళ్దామని పొద్దున్నే మా మనవరాలని స్కూల్కి రెడీ చేసి పంపించేసి పులిహార చేస్తున్నాను. ఇవాళ అందులో మళ్ళీ హడావుడిగా గుడికి వెళ్ళి మళ్ళీ అయ్యగారికి పచ్చిమిరపకాయలు వేసి వచ్చారండి. పచ్చిమిరపకాయలు వేసిన చిట్టచిట అంటే, అందుకని మనం సీల్ చేసుకుంటే అంతగా అనిపించదు. అది మాది మంట ఎక్కువగా వస్తుంది. కొంచెం సిమ్లో పెడితే కొంచెం పల్లీలు ఏమవుతాయి అంటే చక్కగా ఎగుతాయి. అదే ఐవీలో పెట్టామనుకో బాగా మాడతాయి అని చెప్పి నేను కొంచెం సిమ్లో పెడతాను. అవి కొంచెం బాగా ఎగి మంచిగా ఉంటాయి, తింటుంటే చాలా బాగుంటాయి. నేనైతే పులిహార చేస్తున్నాను. చింతపండు పులిహార నేనైతే సూపర్గా చేస్తానండి. కొంచెం సిమ్లో పెట్టిందంటే కొంచెం లేట్గా అవుతుంది. అయినా కూడా లేట్ అయినా పర్వాలేదు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనం. ఎందుకంటే పోపు గింజలన్నీ ఒక్కసారిగా మంచిగా ఎగుతాయి. పల్లీలు కూడా చాలా బాగుంటాయి, లోపల నుంచి ఎగుతాయి, చాలా బాగుంటాయి. అది కేజీకి అండి తాలింపు. ఆల్మోస్ట్ వేగినట్టే. కొంచెం కొద్దిగా ఏగుతుంది అన్నప్పుడు మనం పసుపు వేసుకోవాలి. పసుపు అన్నానికి పట్టిస్తే ఎట్లా అయిందంటే కొంచెం పసుపు వాసనగా స్మెల్ వచ్చింది. అందువల్ల తాలింపులో కనుక పసుపు వేసుకుంటే స్మెల్ ఉండదు, బాగుంటుంది పులిహార. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆల్రెడీ అన్నం వండి అక్కడ ఆరబెట్టాను. ఇక తీసుకెళ్ళి అన్నంలో పోసుకోవటం. కరివేపాకు వేసుకున్నాను. తాలింపు పులిహార తాలింపు అయిపోయిందండి. చూడండి, ఓకే, నిండుగా అనిపిస్తున్నాను. కేజీ రైస్ చూడండి. పల్లీలు ఒక్క పోసాను. చింతపండు గుజ్జు అని మొన్న తీసి పెట్టాను. చింతపండు నేనేం చేస్తానంటే నిమ్మకాయ ఎక్కువ పిండను. పిల్లల క్యారేజీలలో గుజపుకునే కూర లేకపోతే పులిహార చేసి పెడతా కాబట్టి నేను ఒక 1/2 కేజీ తీసుకొస్తాను. చింతపండు తీసుకొచ్చి బాగా శుభ్రంగా ఒకసారి కడిగేసి ఉడకబెట్టేసి దాన్ని పులుసు తీస్తాను. పులుసు తీసేసి కాస్త ఉప్పు పసుపు వేసి పులుసు కొంచెం సేపు కాగనిచ్చేసి, అంటే కొంచెం తిప్పాలి పొయ్యి మీద.
తిప్పేసిన తర్వాత ఏమైందంటే అది కొంచెం గట్టిపడ్డాక తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, స్టోర్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, టిఫిన్ ఏమి లేనప్పుడు, పిల్లలకి క్యారేజ్ తొందరగా ఉన్నప్పుడు పులిహోర కలిపి పెడతాను. నేను ఒక 1/2 కేజీ దాకా తీసి పెడతాను. మా అమ్మాయి వచ్చినా కూడా ఆమెకు కూడా ఇక్కడ నుంచే పంపిస్తాను. ఒక 1/2 కేజీ తీసి పెడతాను. పిల్లడితో కొంచెం ఆమెకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి శుభ్రంగా పులుసు తీసి పెట్టామనుకో, ఎప్పుడన్నా మనం తినాలనిపించినప్పుడు ఇలా కలుపుకోవచ్చు. స్పూన్తో అయితే సరి కలవదు, అందుకని నేను చెయ్యి పెట్టి పులిహోర ఎప్పుడైతే సరే స్పూన్తో గంటతో అస్సలు కలవదండి. చెయ్యి పెడితేనే దాని రుచి తగిలింది. మనం చెయ్యి పెట్టి అంత బాగా కలిపితే అప్పుడు దానికి టేస్ట్ అనేది వచ్చింది. చెయ్యి తగలాలి, ముందు చెయ్యి తగిలితేనే దానికి రుచి. మొత్తం కలవాలి, కలిసిందాక కలుపుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చూడండి, నేను కుమారి పులిహోర. అది నా పులిహోర టేస్ట్ చేయండి, అందరూ ఎలా ఉందో చెప్పండి. హాయ్ అండి, బాయ్.